ఫెయిర్ గా అని కాదు, డస్కీ అని కాదు, టాలెంట్ ఇంపార్టెంట్. మనం రోడ్ సైడ్ లో చూస్తే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యిద్ది అది అని. అలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే కమిట్మెంట్ ఉంటుంది? కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే తెలియాలి. ఇన్కేస్ అది అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఆ వేలోనే వెళ్ళాల్సి అయిపోయిందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ డబ్బులు వస్తే చాలు, టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు. చాలా మంది చెప్తారు వాళ్ళు మనీ ఇచ్చారు కాబట్టి విన్ అయ్యారు. ఈవెన్ వీటిలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయంట. మరి ఇలాంటి వాటికి కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ర్యాంప్ వాక్ కి ఉన్నాయి. నాకు ఇంకో ఫ్రెండ్ ద్వారా ఒకసారి వచ్చింది. నేను స్టూడెంట్కి బయట అంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారని, నిజమంటారా? ప్రతి చోట జరుగుతుంది అది. అసలు మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను అన్నిట్లో ఉంటది, ఎందులో లేదో మనం ఇప్పుడు ఎత్తుక్కోవాలి కనుక్కొని. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ షెర్నీ గారు. చెప్పట్లు. హాయ్ అండి. హాయ్. మీరు ఇంత గొప్ప స్థాయిలో కూడా ఇంత సింప్లిసిటీ ఎలాగా? కష్టంతో పైకి వచ్చాం కాబట్టి సింపుల్ గా ఉండాలి అని చెప్పి అట్లానే ఉంటున్నా. మీరు చాలా మంది అంటే నార్మల్ అమ్మాయిలకి అవకాశాలు ఇచ్చి మోడలింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా కాంపిటీషన్ పాలిటిక్స్ ఉంటాయి కదా ఇందులో కూడా. చాలా. మీరు ఫేస్ చేశారా స్టార్టింగ్ స్టేజ్ లో అవన్నీ? చాలా ఫేస్ చేశాను. లైక్ విన్ అయిన తర్వాతనే తొక్కేయడానికి ట్రై చేయడం, తినకి ఇలా ఛాన్సెస్ ఇప్పకూడదు అని చెప్పేసి చాలానే జరిగినాయి. పాలిటిక్స్ చాలా జరుగుతాయి కామన్ గా ప్రతి ఫీల్డ్ లో అనేది మనకు జరుగుతూ ఉంటది. ఈవెన్ మోడలింగ్ ఫీల్డ్ లో కూడా నేను ఫేస్ చేశాను అది. అంటే చాలా మంది అమ్మాయిలకి టీనేజ్ లోనే మోడల్ అవ్వాలి అని ఉంటది. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్? ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కానీ ఒకవేళ తనకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కూడా రావాలన్నా కూడా బయట ఏదన్నా ఫోటోషూట్ చేయించుకొని ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని ఏజెన్సీని అయితే అప్రోచ్ అవ్వాలి. వితౌట్ ఏజెన్సీ అయితే ఏది రాదు. ఏజెన్సీ త్రూ ఏంటంటే కాస్టింగ్ అనేది ఉంటుంది మనకి. కాస్టింగ్ త్రూ మూవీస్ కానీ ఇంకా బ్రాండ్ షూట్స్ కానీ అకాడమీస్ కానీ వాళ్ళ త్రూ అనేది తీసుకొని వెళ్తారు. ఏజెన్సీని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా అనేది చాలా కష్టం ఫ్రెషర్ కి. సో ఏజెన్సీని అప్రోచ్ అయితే బెటర్. అది కూడా విత్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నార్మల్ మనం ఫోన్ లో దిగిన పిక్స్ తో అయితే అది వర్కౌట్ అవ్వదు. పోర్ట్ఫోలియో వల్ల ఏంటంటే ఆ ఫీచర్స్ ఏంటి, వీళ్ళు ఎంతవరకు యూజ్ అవుతారు అని మనకి దాంట్లో తెలిసిపోతాయి పోల్ రేట్స్ వల్ల. ఇప్పుడు నార్మల్ గా స్కూల్లో చిన్న చిన్న కాంపిటీషన్లకే పెద్ద ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి, అందులోనే కొట్టుకొని తిట్టుకొని పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. మీరు అసలు మిస్ ఆంధ్ర అయ్యారంటే ఎన్నో చూసుంటారు. ఈవెన్ ఇంట్లో కూడా ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అని అంటే ఆడపిల్లని ఎప్పుడు పెళ్లి చేసేయాలి, పంపించేయాలి, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతోనే ఉంటారు ఫ్యామిలీ అన్నాక. సో నేనేంటంటే కొంచెము లేదు, నేను డిఫరెంట్ గా ఉన్నాను, నేను ఇది కాదు అని చెప్పేసి ఇంట్లో సపోర్ట్ లేకపోయినా కూడా మా సిస్టర్ నాకు సపోర్ట్ చేసింది. మా చెల్లి కొంచెం తను ఎడ్యుకేటెడ్ కాబట్టి తను కొంచెం ఇంట్లో చెప్తూ కొంచెం ప్రోత్సహిస్తూ వస్తే నేను అలా 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 స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వచ్చాను. మిస్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ టైటిల్ విన్నర్ వచ్చింది. దానివల్ల అయితే నేను కొంచెం ఎక్కువ రికగ్నైజ్ అయ్యా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే నాకు బ్రాండ్స్ రావడము, కొన్ని జ్యువెలరీ లాంచెస్ కి వెళ్ళడము, హై లైఫ్ ఎగ్జిబిషన్ ఇలాంటి వాటికి ఓపెనింగ్స్ కి వెళ్ళడం, అట్లా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అట్లా నేను అంటే నేను ఒక మోడల్ గానే రావాలనుకున్నాను. నేను ఒక ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికి దాదాపు ఒక 100+ మోడల్స్ కి మనము వర్క్ కూడా ఇస్తున్నాము. ఈ రోజు కూడా ఒక 3 members వెళ్ళారు, నిన్న ఒక 3 members. అట్లా రేపు 12th and 13th దాదాపు 58 మోడల్స్ వెళ్తున్నారు పర్ 2 days కి. అంటే డేకి వచ్చేసి 29 మోడల్స్ నేను పంపగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి పేడ్ ఆపర్చునిటీ నేనే మొత్తం ఫాలో అప్ చేస్తాను, చేసి అందరినీ పంపిస్తున్నాను. ఫ్రెషర్స్ ని బయట నుంచి తీసుకొని వచ్చి ఇలా కాదు ఇలాగా అని చెప్పేసి చాలా వరకు మనం ఏంటంటే చాలా మంది మనమే ఎక్కువ కనిపించాలి, మనమే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే మనమే ప్రోత్సహిస్తున్నాం కదా, రేపేంటి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చిన వెంటనే ఏంటంటే నేనే తోపు అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు మర్చిపోతారు. దాన్ని మాత్రం మీరు ఫేస్ చేశారు ఎప్పుడైనా? చాలా ఫేస్ చేశా. నేను ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళే చాలా మంది చేశారు అట్లా కూడా. ఇంకా ఓవర్కమ్ చేయాలి, ఇంకా అట్లనే మనుషులందరూ ఇంకా అట్లనే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా చాలా మందిని అట్లనే. చాలా మంది అంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలియక ఎక్కడెక్కడో మనీ ఎక్కువ కట్టేసి మోడలింగ్ అంటే మోసాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్? ఎలాంటివి అంటే లైక్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలోనే అన్ని వచ్చేస్తున్నాయి. జెన్యున్ గా రివ్యూస్ చూసి అది కరెక్ట్ గా వాళ్ళు చేస్తున్నారా లేదా,
వీళ్ళు నిజంగానే ఆపర్చునిటీస్ ఇస్తున్నారా లేదని తరువుగా 4-5 కనుక్కొని జాయిన్ అయితే బెటర్. లేకపోతే ఏంటంటే మోసపోవడమే. ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ ఫీ కట్టండి, 2K 3K కట్టండి, ఉంటుంది. మా దగ్గర మోడల్స్ ఉన్నారని పాత వీడియోస్ అన్ని పంపిస్తూ ఉంటారు. అలా మీకు ఎప్పుడైనా ఫేక్ వచ్చాయా? ఫేక్ వస్తాయిగా. మనీ కట్టండి, మేము బ్రాండ్స్ మీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు టాలెంట్ చూసి తీసుకోవాలి. మనీ అనేది ఎందుకు కట్టాలి? టాలెంట్ చూసి మీరు ఎదురు మాకు ఇవ్వాల్సింది మేము ఎందుకు కట్టాలని చెప్పి చాలా సార్లు నేను క్వశ్చన్ చేశాను. సో అలాంటివి అయితే నేను నమ్మొద్దంట. ఎందుకంటే ఈవెన్ మన ఏజెన్సీలో కూడా 1 రూపీ కూడా ఎవరితో కట్టించుకోవట్లా. మనమే వాళ్ళని పంపించి మనం ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తున్నాము. ఇవి నిజమైన ప్లాట్ఫామ్స్. ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి మనం ఆపర్చునిటీ అనేది ఇప్పిస్తున్నాము. ఆ ఆపర్చునిటీకి మళ్ళీ మనం పేమెంట్ ఇస్తున్నాము. మంత్లీ శాలరీ లాగా మనం మోడల్స్ ని పంపిస్తున్నాం. సో ఎవరైతే పేమెంట్ ఎదురు కట్టించుకొని మేము షూట్స్ ఇస్తాం రండి అని అంటే అది మాత్రం నమ్మొద్దనే చెప్తా. ఇప్పుడు మీరు ఎందుకు మూవీస్ లో వాటిలో చేయట్లా? అంటే వచ్చినాయి ఎక్కువ కమిట్మెంట్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో మంచి క్యారెక్టర్ కావాలంటే కమిట్మెంట్ లేనిది అవ్వదు. సో ఇంకా అవన్నీ మనకు వర్కౌట్ అవుతుంది. బేసిక్ గా మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం, కమిట్మెంట్స్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి. అవి నిజమే అంటారా? నిజమేనా? మంచి క్యారెక్టర్ రావాలి అని అంటే మాత్రం చేయాలి. లేకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేసి ఎక్స్పీరియన్స్ పెంచుకొని కొన్ని కాంటాక్ట్స్ గ్యాదర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. కానీ అన్నిట్లో కాదు. దానికోసం అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా రాదు. వెయిట్ చేయాల్సిందే. వితౌట్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి. లేకపోతే ఒక సాధారణమైన అమ్మాయికి అయితే అవ్వదు అది. ఇప్పుడు మీరు మోడల్ ని పంపించేటప్పుడు కూడా వెళ్ళి వచ్చే వరకు ఫాలో అప్ చేసుకుంటానే ఉంటారు కదా? డెఫినెట్ గా. ఇప్పుడు ఎప్పుడైనా పేమెంట్స్ ఇష్యూ అలా వచ్చాయా? పేమెంట్స్ ఇష్యూ అంటే మోడల్ టైం కి రాకపోయినా, లేకపోతే అక్కడ బిహేవియర్ బాగోపోయినా అట్లా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పేమెంట్స్ కట్ చేయడం కానీ, లేకపోతే మోడల్ ని ఆపేమనడం కానీ అట్లాంటివి జరుగుతాయి. అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ టైం కి మోడల్ రాకపోయినా ఒక 1 hour లేట్ వచ్చిందంటే కూడా వీళ్ళ కోపం వచ్చింది అనుకోండి, నేను మధ్యలో ఇరుక్కుపోతా. ఎందుకంటే కమ్యూనికేట్ చేసేది మొత్తం ఏజెన్సీ అన్నమాట. సో ఎవరైతే కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళే అంటారు, థర్డ్ పర్సన్ అనరు కదా మోడల్ ని. ఇప్పుడు నేను ప్రెజర్ తీసుకుంటాను మొత్తం. సో నేను ముందే ఇప్పుడు మోడల్ 9కి వెళ్ళాలంటే నేను 8 నుంచే వాళ్ళు లెగిచారా, వెళ్తున్నారా, స్టార్ట్ అవ్వండి, ఇంకా అలా ఫాలోఅప్ చేసుకుంటానే ఉంటా. ఇంకా నా లైఫ్ లో అదొక పార్ట్ అయిపోయింది. అంటే నా కెరియర్ నేను ఒక మోడల్ గా నేను రావాలి, నేను సోషల్ మీడియా త్రూ కొంచెం ఫేమ్ అవ్వాలని చెప్పి నేను వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైపోయిందంటే ఇంకో 4 నేను లైఫ్ ప్రొవైడ్ చేసే దానిలాగా అయిపోయి నా కెరియర్ నేను పక్కన పెట్టేశా. మీరు ఇప్పుడు అందరినీ ఫాలోఅప్ చేసుకుని అందరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. అవును, ఈ దారి ఎలా వెళ్ళాలని మీరు చూపిస్తున్నాను. అంటే నా దారి నేను మర్చిపోయి ఒకరికి ఇంకో దారి వేస్తున్నాను అనమాట. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? ఇంటర్నేషనల్ గా కాదు కానీ మూవీస్ కే ట్రై చేస్తున్నాను. ఒక మూవీకి అయితే సైన్ చేశాను. మంచి క్యారెక్టర్ వితౌట్ కమిట్మెంట్ వచ్చింది. అది నేను ఆల్రెడీ కొంచెం కంప్లీట్ చేశాను. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే దాని త్రూ ఇంకేమైనా ట్రై చేయాలనుకుంటున్నా. అంటే మీకు ఎవరైనా అబద్ధాలు చెప్పి మీ దగ్గర పేమెంట్స్ తీసుకోవడాలు ఎప్పుడేం జరిగిందా? అబద్ధాలని కాదు, నటిస్తారు. ఈ ఫీల్డ్ ఏంటంటే నటనే. ఫస్ట్ ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు ఒక ఫేస్ ఉంటది, తర్వాత ఏంటంటే ఇంకొక ఫేస్ అన్నమాట. అయిపోయింది ఇంకా అవసరం తీరిపోయినాక ఇంకొకలాగా అయిపోతున్నారు మనుషులు. అందరూ అట్లనే ఉన్నారు. డబ్బుకి వాల్యూ ఓకే, నేను కాదనట్లా, మనీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఈవెన్ కూడా మా ఇంట్లో కూడా ఎందుకు నీకు ఈ ఫీల్డ్ అని చెప్పి చాలా చీప్ గా చూసారు నన్ను. తర్వాత నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసి నేను టైం టు టైం వెళ్ళి అప్డేట్స్ ఇస్తూ నేను మంచిగా ఉన్నాను, మంచిగానే చేస్తున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని నేను చూపించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ నేను కూడా సమ్ అమౌంట్ నేను పక్కన పెట్టి వాళ్ళకి చూపిస్తున్నాను, ఓకే సంపాదించుకుంటుంది బాగానే ఉంది ఏ ఫీల్డ్ అయినా కూడా అని చెప్పి మన పేరెంట్స్ కి చూపించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ధైర్యంగా పంపిస్తారు. సో అది కాకుండా ఏంటంటే తప్పుడు దారిలో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది నాకే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా కాస్టింగ్ లోనే ఒక అమ్మాయికి మూవీ ఆఫర్ వచ్చింది. సో నేను మొత్తం ఫాలోఅప్ చేసాం. అది మీడియేషన్ త్రూ జరిగింది అనమాట. తను వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో తెలీదు, కమిట్మెంట్ అయిపోయిందంట, మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది. అమ్మాయి తనకు అసలు ఏం తెలియదు, జస్ట్ ఫ్రెషర్, కానీ సెలెక్ట్ అయింది. మంచి క్యారెక్టరే వచ్చింది అమ్మాయికి, బికాస్ ఆఫ్ ఆడిషన్స్ వచ్చింది. కానీ అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్స్ అయిపోయి అమ్మాయి ఏదో లైఫ్ స్పాయిల్ చేసుకుంది. ఇంకా మనం ఏంటంటే కొంచెం వరకే చెప్తాం. ఇంకా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎలా తయారవుతారు ఏంటన్నది మనం వదిలేస్తాము. ఇంకా మేము వదిలేస్తాం అలాంటి వాళ్ళని, మనం ఏం చేయలేం. ఎంత పట్టుకుని ఏంటంటే మనం పేరెంట్స్ కాదు కదా, మనం చెప్పేది కొంతవరకే వాళ్ళు వింటారు, రిమైనింగ్ వాళ్ళు వినరు. ఇంక మనము వదిలేసాం. అట్లానే అట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. అసలు మోడల్ అవ్వాలంటే ఏంటి? లుక్స్ బాగుండాలా, పర్సనాలిటీ బాగుండాలా, ఏముండాలి? ఇంపార్టెంటే. మోడల్ అన్నాక ఇవన్నీ పర్సనాలిటీ, లుక్స్ వైజ్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే
టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డస్కీ స్కిన్ మోడల్. నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే నేను బ్రౌన్ గా ఉంటాను కదా, అవ్వదు, ఫెయిర్ గా ఉన్న వాళ్ళే ఈ ఇండస్ట్రీని వెళ్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ డజంట్ మ్యాటర్. ఫెయిర్ గా అని కాదు, డస్కీ అని కాదు, టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే ఎంత దూరం అయినా మనం వెళ్ళగలం. సో దాని త్రూ ఏంటంటే అందం కూడా కొంచెం ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఫీచర్స్ అండ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మెయింటెనెన్స్ చేయాలి. డస్కీ స్కిన్ టోన్ గర్ల్స్ కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? డ్రెస్సెస్ గానీ ఏదైనా మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఫిజిక్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో కానీ మోడలింగ్ లో కానీ ఎలా పడితే అలా ఉంటామంటే అది వర్కౌట్ అవ్వదు. కొన్ని షూట్స్ కి అవుట్ఫిట్స్ అవన్నీ కూడా మనకు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి కదా. స్కిన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. క్లియర్ గా ఉంచుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. టైం అంటే సరిపోదు. క్లియర్ అంటే ఫోన్ లో స్టోరేజ్ క్లియర్ చేసుకుంటాం కానీ స్కిన్ క్లియర్ అంటే కష్టం కదా. స్కిన్ కేర్ అవన్నీ ఫుడ్ అయితే టైం టు టైం మనము ఎవరైనా ట్రైనర్ ని పెట్టుకోనో లేకపోతే ఒక న్యూట్రిషనిస్ట్ ని హైర్ చేసుకోనో అయినా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. వితౌట్ దట్ అయితే మనం ఏం చేయలేము. ఎందుకంటే కొంచెం ఆ గ్లో ఉంటేనే కదా. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు లైక్ మూవీస్ కి ఎందుకే తీసుకుందాము, ఒక్కొక్కసారి హీరోయిన్ లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ మేకప్ లేకుండానే కనిపించాలంటారు. అప్పుడు డల్ ఫేస్ పెట్టుకుంటే ఎట్లా? ఇన్నర్ నుంచి ఆ గ్లో అంటే ఏంటి? మేకప్ లేకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మంచి ఫుడ్ తింటేనే కదా. సో ఫ్రూట్స్ అట్లా తీసుకోవాలి, లేదా ఈవెన్ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ వచ్చేసి ట్రీట్మెంట్ అయినా చెప్పించుకోవాలి టైం సరిపోతే. చాలా మంది ఇప్పుడు గ్లూటోథయాన్ అంటారు, అవ్వంటారు, ఇవ్వండి నిజమే అంటారు? అవన్నీ నిజమే, చేపించుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళని. కానీ అది ఎంత ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్ అనమాట. లైఫ్ లాంగ్ అనేది అయితే ఉండదు. ఎప్పటికైనా నేనైతే ఫుడ్ ఇంటేక్ ద్వారా తీసుకోవడం అయితే బెటర్ అని చెప్తాను. ఒకవేళ అది మ్యాండేటరీ అని అనుకుంటే ఇంక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. మోడలింగ్ కి పొట్టిగుండే అమ్మాయిలు తీసుకోరా? తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక కేటగిరీ వరకే. చాలా కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. చబ్బీ వాళ్ళు కూడా రావచ్చు. పర్సనాలిటీతో డజంట్ మ్యాటర్. కాకపోతే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క బ్రాండ్ షూట్స్ అన్నమాట. అందరూ ఒకదానికే సెలెక్ట్ అవ్వరు కదా. అందరినీ తీసుకుంటాము. కాకపోతే వీళ్ళని ఎంతవరకు మనం పంపించగలం అంతవరకే. అన్ని రావు వాళ్ళకి. అప్పుడు చాలా మంది జస్ట్ నార్మల్ మేకప్ నేర్చుకొని అకాడమీస్ పెట్టేసి ఇలా చేసేస్తా ఉంటారు కదా. అంటే విలేజెస్ లో, పల్లెటూరులో ఎవరికి తెలియదని బ్యూటీ పార్లర్స్ అని అకాడమీస్ అని పెట్టేసి ఎట్లా పడితే అలా చేసేస్తారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే వర్క్ కొంచెం నేర్చుకొని పెడితే బాగుంటది అని నా ఒపీనియన్. వితౌట్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల ఏంటంటే క్లయింట్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ వీళ్ళదేదో టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తారు మేకప్ చేయించుకోవడానికో లేకపోతే ఫేషియల్స్ ఏదో ఒకటి సంథింగ్. అక్కడ వాళ్ళని చెడగొడితే ఇంకెట్లా? ఇప్పుడు ఏదో మెయిన్ ఈవెంట్ కోసమే వాళ్ళు వస్తారు, మ్యారేజ్ అనో లేకపోతే బర్త్డే పార్టీ సంథింగ్ ఏదో ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఎందుకు అందంగా కనిపించాలని ఒక ఆడపిల్ల కోరుకుంటది. వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అలా పెట్టి చెడగొడితే ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుంది? మనకి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో కూడా కొంచెం డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయిలకి ఇక్కడ వరకు వైట్ మేకప్ వేసేస్తారు బాగా. నిజమే, జరుగుతా ఉంటాయి. అంటే ఈ టోన్ నుంచి ఈ టోన్ కి మార్చేసాము అని చెప్పేసి ఏదో చూపిస్తారు కానీ అది రియాలిటీ లైఫ్ లో వేస్ట్. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఒక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ ని. నేను గుంటూరులో నేర్చుకున్నాను. లైక్ నేనేంటంటే మనకి ఏదైతే స్కిన్ టోన్ ఉందో అదే చూపించాలి. అదే బ్రైడ్ కోరుకుంటది. అది చూపిస్తేనే బెటర్. ఇప్పుడు స్టూడెంట్ ఎంత మాత్రాన ఎంత ఫేర్ చేసి చూపించినా కూడా అది బయటకు వెళ్ళి బ్రైట్కి చేయలేదు. ఏదైతే బ్రైడ్ కి ఏదైతే కావాలో పెళ్లి కూతురికి అది మాత్రమే చేయాలనుకుంటున్నా. అది మాత్రం నేర్పిస్తే ఏంటంటే తను కూడా నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకుంటుంది. బయటకు వెళ్ళి కూడా క్లయింట్ కి సేమ్ అదే చేసిద్ది. సో ఏజ్ కి మోడలింగ్ కి ఏమైనా సంబంధం అయితే లేదు. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ చేస్తే ఏంటంటే ఎంత ఏజ్ లో ఉన్నా కూడా ఫేమ్ అయిపోతే ఏజ్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఏంటి అని అంటే బయట ఫ్రెషర్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయిపోయి స్కిన్ చెడిపోయినా కూడా మెయింటెనెన్స్ లేకపోయినా కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ తను టాలెంటెడ్ అండ్ అందరికి రికగ్నైజ్ అయిపోయి ఉన్న ఫేస్, వాళ్ళకి ఇంపార్టెంట్ కావాలి. సో అట్లా ఉన్నంత మాత్రాన నేను ఇట్లా అయిపోండి అట్లా అయిపోండి అని చెప్పను. కానీ ఫిట్ గా ఉండాలి. మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా రికగ్నైజ్డ్ ఫేస్ అయినా కూడా. మీరు మీ చెల్లికి ఇవన్నీ చెప్తా ఉంటారు అలా ఉండి? మా చెల్లికి అసలు దీనికి సంబంధం లేదుగా. తను ఏమి చేయదు. అంటే లైక్ తను లండన్ లో ఉంటది కదా. తను లైక్ స్కిన్ గురించి మొత్తం చెప్తా. మేకప్ నాలెడ్జ్ ఏమన్నా కావాలన్నా తను కొనుక్కోవాలి ప్రోడక్ట్ అంటే మాత్రం సజెస్ట్ చేస్తా ఏమన్నా షేడ్స్. ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ గురించి మీకు బాగా అవగాహన ఉంటది, ఏది కొనాలి, ఏది బ్రాండ్, ఏది మంచిదని. మనం అమీర్పేట్ ఇట్లా చూస్తే ఫౌండేషన్స్, ప్రైమర్స్ అవి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు. వాటికి ఎక్స్పైరీ డేట్స్ అవి ఏముండవు. అట్లాంటివి వాడచ్చు అంటారా? అస్సలు వాడకూడదు. వాటి వల్ల ఏంటంటే స్కిన్ పాడైపోయింది అండ్ వాటి వల్ల అసలు యూజ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో చీప్ గా దొరికేస్తుంది మంచి మేకప్ ప్రోడక్ట్ అని అనుకుంటాం. కానీ అది వేసుకున్న వెంటనే ఆక్సిడైజ్ అయిపోయింది. ఫస్ట్ ఒక 1 hour కూడా మనం నిలబడదు. స్వెట్ వచ్చేయడమో లేకపోతే అది గ్రే అయిపోవడమో. చాలా మందికి ఏంటంటే ఏ షేడ్ మీకు వాడాలి అన్నది కూడా తెలియదు. సో ఇలాంటి వాటి కోసమే ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు. 1 day క్లాస్ అని 1 day సెమినార్ అని పెడుతున్నారు. అలాంటివి యూజ్ అవుతాయి.
మేకప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి నేనైతే బ్రాండెడే యూస్ చేయమంటా. ఎందుకంటే ఒకవేళ మేకప్ బాగా ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్ గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మంచి బ్రాండ్ యూస్ చేయండి. ఏమైంది, ఇప్పుడు 100 రూపాయలు పెడుతున్నారు, అది నెల రోజులు అయిపోయినాక మళ్ళీ అదే 100 పెట్టాలి కదా. ఒక 500 పెట్టుకుంటే ఏమైంది, ఒక 6 months ఎక్కువే వస్తుంది కదా. అంటే మనం రోడ్ సైడ్ లో చూస్తే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యిద్ది అది అని, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెప్తారు. చేస్తారు. మన నాలెడ్జ్ అనేది ఏంటంటే గెయిన్ చేసుకుని వెళ్ళడం బెటర్. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనే వచ్చేస్తుంది. ఒక యూట్యూబ్ లో తన స్కిన్ టోన్ కొడితేనే వచ్చేస్తుంది. అలా కొంచెం ఏంటంటే ఏమన్నా తెలుసుకొని వెళ్ళడం బెటర్. అప్పుడు తెలుసుకొని కొనుక్కుంటే ఇంకా బెటర్. మార్కెట్ లో చీప్ గా బండ్ల మీద దొరుకుతున్నాయని అయితే తీసుకోకూడదు. ఏదైనా ఏంటంటే ఆన్లైన్ లో మంచి యాప్స్ ఉన్నాయి, లేకపోతే మంచి స్టోర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే బెటర్, మంచిది. స్కిన్ కూడా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. స్కిన్ కి కొంచెం ర్యాషెస్ రావడము. సో మళ్ళీ వాటికి వేలు లక్షలు పెట్టాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ 500తో పోయేది ₹1,00,000 అవుతుంది, 50,000 అవుతుంది. ఎందుకంత? అదేదో మంచి ప్రోడక్ట్ తీసుకుంటే అయిపోయింది కదా. చాలా మంది నార్మల్ పీపుల్ అపోహ ఏంటంటే రోజు మేకప్ వేసుకుంటే గానీ వీక్లీ ఒకసారి వేసుకున్నా గానీ స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది, ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి, ఏజ్డ్ గా కనిపిస్తాం అంటారు. అది నిజమేనా? రోజు మేకప్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఏదైతే మనం బ్రషెస్ బ్లెండర్స్ యూస్ చేస్తున్నామో అవి రెగ్యులర్ గా వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేసుకోకపోతే ఏంటంటే ఏదైతే మన స్కిన్ మీద కన్ఫర్మ్ గా ఎంతో కొంత క్రిములు అనేవి ఉంటాయి, అవి ఖచ్చితంగా మన బ్రష్ కి అంటుతాయి. లేకపోతే మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఫౌండేషన్ పౌడర్ అనేది ఆ బ్రష్ కి ఉండిపోయిద్ది. మళ్ళీ అదే యూజ్ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మన పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది. సో ఏంటంటే యూజ్ చేసేది ఎక్స్పైరీ అవ్వకుండా మంచి ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అండ్ బిఫోర్ 24 months దే యూజ్ చేయాలి. అండ్ ఏదైతే మనం బ్రషెస్ యూజ్ చేస్తున్నామో అవి క్లీన్ చేసుకోవాలి, రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. ఇప్పుడు మన సైడ్ మేకప్స్ కి నార్త్ సైడ్ మేకప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఎందుకు అందరు అదే ఫౌండేషన్ వాడతారు, అవే బ్రషెస్ అవే కదా? అంటే లైక్ నార్త్ సైడ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ టోన్ లో కనిపించాలనుకుంటారు, ఎక్కువ ఫెయిర్ గా కనిపించాలనుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే ఏదైతే స్కిన్ టోన్ ఉందో అదే స్కిన్ టోన్ కి మ్యాచ్ చేయమని అడుగుతారు. అదే డిఫరెన్స్. వాళ్ళు ఏంటంటే హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే న్యాచురల్ లుక్ ఏదైతే ఉన్నామో దాంట్లోనే న్యూడ్ కలర్స్ వేయండి, సింపుల్ గా కావాలి. ఎందుకంటే లైక్ పేరెంట్ నుంచి కూడా ఉంటది, మా అమ్మాయిని మేము ఎలా ఇచ్చామో అట్లానే ఉండాలి మొహం, అలా అడుగుతారు. కొన్ని చేంజెస్ అనేవి కామన్ గా జరుగుతాయి, ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎందుకంటే మనమేమి పౌడర్ వేయట్లేదు, ఆ స్కిన్ అయితే ఏదైతే ఉందో అది బ్రైట్ చేస్తున్నాము. దానివల్ల షైన్ అనేది కామన్ గా అన్ని పెరిగిపోతాయి. అదేంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మరి మేకప్ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకుంది ఎందుకు, మంచిగా అందంగా రెడీ చేయాలని చెప్పి. సో దాని ప్రకారంగానే మనము చేస్తాము. ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు అంటే మూవీస్ కి వాటికి కూడా వెళ్తారు అసిస్టెంట్ మేకప్. అలా ఎప్పుడన్నా మీరు పంపించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని బానే చూసుకుంటారా లేకపోతే ఎట్లా, అంటే ఇబ్బంది పడతారా? మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని బానే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరమే పిలుస్తారు కదా, బానే చూసుకుంటారు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలా, ఎందుకంటే నేను వెళ్ళాను. నేను ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ ప్రొవైడ్ చేశానో ఆ సెలబ్రిటీస్ మీట్ అవ్వడానికి నేను వెళ్ళా. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను వెళ్ళిన వాళ్ళని అయితే. ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీకి మీరు మీడియేటర్ గా ఉండి వీళ్ళకి వాళ్ళకి పరిచయం చేపిస్తారు, తర్వాత వాళ్ళు మీ హెల్ప్ లేకుండా వెళ్ళిపోతే డైరెక్ట్ అయిపోతున్నారు. ఇందాక అదే మనం మాట్లాడుకున్నాం, మోడల్స్ కూడా అట్లానే చేస్తున్నారని డైరెక్ట్ అయిపోతారు. సో గొడవ పడాలి, లేకపోతే ఏంటంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. దాని గురించి ఆలోచించడం కంటే ఇంకా కొత్త ఆలోచన ఏమన్నా ఇంప్లిమెంట్ చేసుకోవడం బెటర్. ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఓవర్కమ్ చేసేయడం, ఇంకా దాన్ని ఏం చేయలేం. గొడవ పడాలి, లేకపోతే ఇంకా గొడవ పడి ఏం చేస్తాం. ఇప్పుడు మనం మోడలింగ్ అంటే ఇంకొకటి ర్యాంప్ వాక్స్ కూడా ఉన్నాయి కదా. ర్యాంప్ వాక్స్ అంటే ఎట్లా, ఏంటి ప్రాసెస్ మొత్తం? దాని వల్ల యూజ్ ఏంటి అని అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది ఆ స్టేజ్ మీద చేయడం వల్ల. ఒక నలుగురు ముందు చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వాక్ డిఫరెన్స్ వస్తుంది. మనం నార్మల్ గా వాక్ చేసేయడానికి స్టేజ్ మీద చేయడానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే ఏదైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ మనం ఏమీ చేయలేము. గ్రూమింగ్ అనేది కామన్ గా ఇస్తారు, అక్కడ బాగా నేర్చుకుంటే మాత్రం పేజెంట్ లో గానీ రన్వేలో గానీ బాగా పర్ఫామ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండ్స్ వస్తాయి, లైక్ స్పాన్సర్షిప్ అని చెప్పి చాలా మంది స్పాన్సర్స్ వస్తున్నారు ఇప్పుడు స్టేజ్ షోస్ కి. ఏదైతే వాళ్ళు అమౌంట్ అనేది పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు వచ్చి చూడడం వల్ల వాళ్ళ యాడ్ షూట్స్ కి కానీ, లేకపోతే బ్రాండ్స్ కి కానీ, లేకపోతే ఇంకా రిమైనింగ్ మూవీస్ లో కానీ క్యారెక్టర్స్ కానీ అలాంటివి వస్తాయి. మనకే తెలియకుండా చాలా ఇండస్ట్రీ పీపుల్ వస్తున్నారు ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా, గెస్ట్ ఆఫ్ ఓనర్స్ గా. నేను జ్యూరీస్ గా వెళ్తూ ఉంటా పేజెంట్స్ కి, అప్పుడు చాలా మంది యాక్టర్సే వస్తారు. సో అలాంటి వాళ్ళ కళ్ళలో పడడం వల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ టాలెంట్ ఉంటే మాత్రం జెన్యూన్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి లైఫ్ లో. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే కమిట్మెంట్ ముఖ్యమంటారా మీరు? నేను మనమైతే జడ్జ్ చేయకూడదు. కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం అవసరం అయ్యి ఉండి ఇస్తారు. ఎవరు ఏ ఆడపిల్ల ఇష్టపడి ఏది ఇవ్వదు అలాంటివి కమిట్మెంట్స్ అనేవి. సో కష్టపడే వెళ్ళాలనుకుంటాం. అలాంటి సోర్స్ లేని వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అని అనుకుంటారు త్వరగా రికగ్నైజ్ అవ్వడానికి. కానీ దాంట్లో కూడా చాలా మంది మోసపోతున్నారు. ఇంకా అది వాళ్ళకే తెలియాలి.
వెయిట్ చేయాలి అని వాళ్ళకి తెలియాలి. ఇన్ కేస్ అది అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఆ వేలోనే వెళ్ళాల్సి వస్తాయి. లేదనుకుంటే టోటల్ గా మానేసి ఇంకా వేరే వెతుక్కోవాలి. చాలా మంది ఇప్పుడు అకాడమీస్ పెట్టాక క్లాసెస్ పెడతారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 40-50కి అట్లా తీసుకొని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం అది ఇది అంటారు. అది నిజంగా అసలు అవి చెల్లుతాయా సర్టిఫికేట్స్ అవన్నీ ఎక్కడైనా? సర్టిఫికేట్ వల్ల అయితే యూజ్ లేదు. ఇప్పుడు నేను దీనికి ముందు కూడా నేను బ్రైడ్స్ కి వెళ్ళాను. నేను మేకప్ నేర్చుకోక ముందు నాకు నార్మల్ గా యూట్యూబ్ ద్వారానే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. నేను మా రిలేటివ్స్ కే చాలా మంది వెళ్ళా, నువ్వు సర్టిఫైడా నన్ను ఎవరు అడగల. టాలెంట్ ఏదైనా ఏంటంటే నీకు వర్క్ వచ్చా లేదా అన్నదే చూస్తారు. బయట వెళ్ళి ఇప్పుడు చాలా మంది అదే ఫేక్ గా మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చాము మేము మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయాలనుకోవట్లేదు. లైక్ నేను అకాడమీస్ కి మోడల్ గా వెళ్తే నాకు చాలా మంది మీద రెస్పెక్ట్ ఉంది. జస్ట్ నేను విన్న ప్రకారంగా చెప్తున్నా, స్టూడెంట్స్ వచ్చి బాధపడిన విషయం మాత్రమే చెప్తున్నాను. సో వాటి వల్ల అయితే యూజ్ లేదు. నీ వర్క్ నువ్వు ఓన్ గా నేర్చుకొని నువ్వు వెళ్ళి ఎవరికైనా చేయొచ్చు. సర్టిఫికేట్ అసలు ఇంపార్టెంటే కాదు ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ కి. ఇప్పుడు మీరు ప్రతిదీ క్లీన్ అండ్ క్లియర్ గా పర్టికులర్ గా ఉన్నారంటే మేకప్ విషయంలో కానీ ఏది ఎలా చేయాలి. మనం ఏదైనా చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ అవి చూస్తే యూస్ చేసిన థ్రెడ్స్ యూస్ చేస్తారు. వాటి వల్ల చాలా మంది చనిపోయారు అని కూడా వచ్చింది. అట్లా నిజంగానే ఉంటాయా? నిజంగానే. అదే ఇప్పుడు మనం ఇందక్కడ ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నాం కదా, ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతుంది. సో అలా కేసులు అయినాయి, చాలానే జరిగినాయి అనమాట. అదే మీకు ఒకవేళ రాకపోతే నేర్చుకోండి ఇంకో 10 సార్లు. ఎందుకంటే ₹1 తీసుకొని మీరు వర్క్ చేస్తున్నారు క్లయింట్ కి. క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే క్లయింట్ కి ఏమన్నా అయితే అప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళనేమే పోతుంది కదా, అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే ₹4 వెనకాల వేసుకోవాలన్నట్టు తెలియని అదే వర్క్ కూడా రాని వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. అలా అనుకుంటే నేను పెట్టాలి, బ్యూటీషియన్ నువ్వు చెయ్యి నువ్వు పెట్టు అని అన్నారు మా ఇంట్లో కూడా. నేను కొంతవరకు నేర్చుకుంటా, ప్రతిదీ దాంట్లో నాకు రాదు. అలాంటప్పుడు ఎందుకు, నాకు ప్రతిదీ వచ్చిద్ది అని అనుకుంటేనే దిగాలి, లేకపోతే అవసరం లేదు. నాకు మేకప్ ఇష్టము, నేను నేర్చుకున్నాను, క్లయింట్కి వెళ్ళి వేయగలను, ధైర్యం ఉంది, నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెళ్ళా. దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళలేదు. బలవంతంగా ఏది కాదు, అది మనకి మైండ్కి వెళ్తుంది, మనం నేర్చుకోగలం అని అనుకుంటే వెళ్ళి నేర్చుకోవాలి, లేకపోతే వదిలేయాలి, ఇంకోటి ట్రై చేయాలి. ర్యాంప్ బాక్స్ లో మళ్ళీ నడిచేటప్పుడు ఇలా నడవాలి అలా నడవాలి అది కూడా నేర్పిస్తారు కదా? నేర్పిస్తాము డెఫినెట్ గా. అది డిఫరెన్స్ ఉంటది. ట్రెడిషనల్ వాక్ ఒకటి ఉంటది, వెస్టర్న్ ఒకటి ఉంటది, ఎక్స్ప్రెషన్స్ పోజెస్ అన్ని చాలా డిఫరెన్స్ ఉంటది. అది చాలా మందికి తెలియక రెండు ఒకేలాగా కూడా నడిచేస్తారు. ఏదైనా ఏంటంటే నేర్చుకోవాలి, అవగాహన లేకుండా ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కిచ్చేస్తున్నారు. ఇది ఒకటి ఎట్లా అయిపోయిందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ డబ్బులు వస్తే చాలు, టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు. ఫస్ట్ నేను ఏంటంటే తెలుసుకోమంటున్నా, డబ్బులు ఉన్నాయని వీళ్ళు పెట్టేస్తున్నారు, అది ఎక్కేస్తే ఏదో వచ్చేస్తుంది, మేము సెలబ్రిటీ హోదా అయిపోతున్నాం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకి తెలియట దానివల్ల యూజ్ లేదని. గ్రూమింగ్ తీసుకొని మంచిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు రేపు 12 and 13th మేము కూడా పెడుతున్నాము, గ్రూమింగ్ క్లాసెస్ పెడుతున్నాం. నేను ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో పెట్టచ్చు, దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి, నాకు స్పాన్సర్స్ వస్తారు, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి టాలెంట్ కూడా ఉండదు. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నేను స్టేజ్ ఎక్కిచ్చేస్తే నాకు వాళ్ళకి వాల్యూ ఏముంటది? నేను అదే ఫేస్ చేసి వచ్చాను. ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా వెనక ఏమవుతుందంటే డబ్బులు ఎవరన్నా ఇచ్చారనుకోండి, టైటిల్ ఇచ్చేస్తారు, క్రౌన్ ఇచ్చేస్తారు. చాలా మంది చెప్తారు వాళ్ళు మనీ ఇచ్చారు కాబట్టి విన్ అయ్యారు. ఈవెన్ వీటిలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయంట. మరి ఇలాంటి వాటికి కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి, ర్యాంప్ వాక్ కి ఉన్నాయి, క్రౌన్ కి, లైక్ అంటే పేజెంట్స్ కి క్రౌన్ కోసం కమిట్మెంట్ ఇస్తున్నారు, లేకపోతే డబ్బులు ఎదురిచ్చేసి క్రౌన్ కొనుక్కుంటున్నారు. ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది తనలో టాలెంట్ ఉందా లేదా అన్నది. జూరీ కూర్చుంటారు, జూరీని వచ్చి కన్విన్స్ చేసేస్తున్నారు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. ఇంకా మేము ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చోవడం? టాలెంట్ లేని వాళ్ళందరికి ఇస్తే మరి మిగతా వాళ్ళందరూ కట్టిన వాళ్ళు మరి ఎక్కడెక్కడో నుంచి వచ్చి వీటికి కూడా 50,000 మినిమం అయిపోతుంది, కాస్ట్యూమ్ కి కానీ ఆ మేకప్ కానీ. దీంట్లో చాలా మోసం ఎక్కువైపోయింది. రోడ్డుకు ఒకటి కట్టేసి చేసేస్తున్నారు ఇప్పుడు స్టేజ్. ఇప్పుడు చాలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ ఒక ఊరు కాదు, ఒక సందుకు చేసేలాగా ఉన్నారు ఇప్పుడు. అట్లా అయిపోయింది, కేవలం డబ్బు కోసం. అట్లా చూడొద్దు, టాలెంటెడ్ వాళ్ళ కోసం స్టే చేయాలి. సో వాళ్ళని కూడా మంచిగా, ఇప్పుడు ఏంటి పేజెంట్ అంటే మంచిగా నేర్పించి ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కోసం ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఎక్కిచ్చేసి పిచ్చిగా చేపిచ్చేస్తున్నారు. దానివల్ల వాల్యూ పోతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ట్రస్టబుల్ గా మేము ఇది చేస్తున్నాం మా దగ్గర అండి మేము మంచిగా నేర్పిస్తామన్నా కూడా ట్రస్ట్ పోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలానో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండట్లా. సో అలాంటి వాళ్ళ కోసమే మేము వర్క్ షాప్ పెట్టాము. దీంట్లో ఏంటంటే A to Z మనం నేర్పిస్తాం, ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి 2 days క్లాస్ పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 days నేర్చుకోకపోతే మళ్ళీ మేము వేరే ఊర్లో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో వచ్చి ఫ్రీగా వచ్చి జాయిన్ అవ్వండి అని కూడా చెప్తున్నాం. ఎవరు చెప్తారు ఇట్లా? ఇలాంటి వాళ్ళని నమ్మరు. స్టేజ్ వేస్తే చాలు, స్టేజ్ మీద నడిచేస్తాము, మాకు ప్రైజ్ ఇచ్చేస్తారు అన్న ఒక
ట్రోమాలో ఉండిపోయారు అందరూ. ఇదే లైఫ్, ఇదే దీనివల్లే రికగ్నైజ్ అవుతాం, దీనివల్లే ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి. దీనికి కూడా ఒక కేటగిరీ ఉంటుంది. దీనికి ఒక ఇప్పుడు పేజెంట్లో వచ్చేసి ఏంటంటే టాలెంట్ ఉండి షార్ట్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. కాకపోతే దాంట్లో కూడా విన్నర్ ఉంటారు, ఫస్ట్ రన్నరప్ ఉంటారు, సెకండ్ రన్నరప్ ఉంటారు. ఇప్పుడు థర్డ్ కేటగిరీ సెకండ్ రన్నరప్ ఏదైతే ఉందో దాంట్లో హైట్ అనేది అవసరం లేదు, ఫిట్నెస్ అనేది అవసరం లేదు. టాలెంట్ ఉంటే సెకండ్ రన్నరప్ ఇచ్చేయచ్చు. మిగతా విన్నర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫిజిక్ చూడాలి, అందం చూడాలి, తను ఏదైతే కాస్ట్యూమ్ వేసుకుంటుందో అది చూడాలి, అండ్ హైట్ మ్యాండేటరీ, అవన్నీ చూడాలి. సో టాప్ 2లో అట్లనే తీస్తారు, టాప్ 3లో వచ్చేసి అట్లా అవసరం లేదనమాట. అదే ఎవరికి నాలెడ్జ్ ఇవ్వట్లేదండి బయట. సో ఈ వాక్ ఇట్లనే పర్టికులర్ గా చేయాలి, ఈ ట్రెడిషనల్ డ్రెస్ లో ఇలానే చేయాలి, వెస్ట్రన్ లో ఇలానే చేయాలి అని ఎవరు చెప్పట్లా. ఒకటే వాక్ నేర్పిస్తున్నారు, రుద్దుతున్నారు, పంపించేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా కూడా చూడట్లా. డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, ఆ డబ్బులు చూసుకుంటున్నారు అంతే. ఈ పిచ్చోళ్ళు ఏంటి పాపం, మమ్మల్ని స్టేజ్ ఎక్కిచ్చారు, మాకు ప్రైజ్ ఇస్తున్నారు, అదే చాలు అని అనుకుంటున్నారు. ఇంకొకటి, చాలా మంది మేకప్ రాకుండా మోడల్స్ ని కూర్చోబెట్టి ఎలా పడితే అలా మేకప్ వేసేస్తా ఉంటారు. వేస్తారు అంటే ఇంకా అది ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం కదా. ఇంకా మేకప్ కి ఏంటి, ఖచ్చితంగా స్కిన్ ఇంపార్టెంట్. సో పిచ్చిగా వచ్చి నేనంటే ఇంకోసారి మళ్ళీ రైట్ చేసుకుంటారు, వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు. మీరు అసలు చాలా పెద్ద బ్రాండ్ ప్లష్ తో కూడా వర్క్ చేస్తున్నాను, రేపు వాళ్ళకి పంపిస్తున్నాం మనం స్టూడెంట్స్ ని. సో అంత పెద్ద బ్రాండ్ వాళ్ళతో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా వర్క్ చేస్తారా? నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక మోడల్ గా ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో కూడా పెట్టలేదు, చెన్నైలో ఉంటది వాళ్ళది. నేను ఇక్కడ వాళ్ళు ఆడిషన్స్ పెట్టారు, ఇట్లా అంటే లైక్ మోడల్స్ కావడానికి కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి ఆడిషన్ ఉండిద్ది. దానికి కూడా నేను ఇక్కడ నుంచి డబ్బులు పెట్టుకొని నేను చెన్నై వెళ్ళా. నాకు లొకేషన్ ఏం తెలియదు, ఎక్కడ స్టే చేయాలో కూడా తెలియదు. మా ఫ్రెండ్ నేను వెళ్ళాం, తనను కూడా నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళా, ఇద్దరం వెళ్దాం, వాళ్ళు ఇలా ఆడిషన్స్ పెట్టారు, మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం, వాళ్ళ దగ్గర ఒక్కసారి వర్క్ చేసిన, లైఫ్ టైంలో ఒక్కసారి చేసిన చాలు, ఆవిడతో ఒక్కసారి మాట్లాడితే చాలు సంతోషి శ్రీకర్ గారితో అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైంది, మేము వెళ్ళాము, వాళ్ళ ఫ్రెండ్ హౌస్ లో ఉన్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హౌస్ లో ఉన్నాము, వెళ్ళాం, ఆడిషన్ జరిగింది, మాకు కాల్ వస్తుంది అని చెప్పారు, రాలా. 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది చెన్నై నుంచి. కానీ మేము ఉంది గుంటూరులో, మేము ఉండేది యాక్చువల్లీ. నాకు నైట్ కాల్ వచ్చింది, నెక్స్ట్ డే మార్నింగ్ రావాలని. నేను అప్పటికప్పుడు ఎట్లా రాను, 9 o'clock వచ్చింది, నేను నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఉండాలంటే నేను ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి, అట్లా నాకు పోయింది. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పిలుస్తారా అని, నేను చాలా వెయిట్ చేశాను. హైదరాబాద్ లో కొత్త అకాడమీ పెట్టారని తెలిసింది, దానికి చాలా ట్రై చేశాను, పిలవలేదు. వేరే వేరే వాళ్ళ త్రూ, అప్పటికే కాస్టింగ్ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అక్కడ, నాకు వెళ్ళే ఛాన్స్ కూడా రాలా. నాకు ఇంకో ఫ్రెండ్ ద్వారా ఒకసారి వచ్చింది, నేను స్టూడెంట్ కి వెళ్ళాను అక్కడ మేక్ ఓవర్ చేసుకోవడానికి. అక్కడ నన్ను ఆవిడ చూసారు, ఆవిడకి నేను నచ్చాను, నెక్స్ట్ టైం నేను పిలుస్తానని కూడా మేడం చెప్పారు నాకు. అలాగా మేనేజర్ నేను నా ఫ్రెండ్ త్రూని తన పర్మిషన్ తీసుకొని నేను ఇట్లా ఏజెన్సీ స్టార్ట్ చేశాను రీసెంట్ గానే, నా దగ్గర మోడల్స్ ఉన్నారు, మీకు కావాలంటే చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చాలా మంది కాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, నా దగ్గర ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు అట్లా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నేను దాదాపు వాళ్ళకి 58 ఇస్తున్నాను ఈ 2 days కి. దానికి ముందు మెయిన్ ఇప్పుడు వీళ్ళకి ఇస్తుంది స్టూడెంట్స్ కి 58, దానికి ముందు సంతోషి మ్యామ్ కూడా చేయాలి, స్టూడెంట్స్ ముందు చూపించాలి కదా మేక్ ఓవర్ అనేది, దానికి కూడా మన దగ్గరే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో కూడా ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఎవరిని మోడల్ కి కరెక్ట్ గా పంపిస్తున్నారు, పేమెంట్ ప్రాపర్ గా ఇస్తున్నారో చూసి వాళ్ళనే తీసుకుంటున్నారు. అలా నన్ను ఒక 6 months టెస్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఈజీగా నా దగ్గరకు రాలా, అప్పుడు నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను జెన్యున్ గా చేస్తున్నాను. మాట్లాడారు, నేను ఒకసారి ఫోటో తీసుకున్నా, నేనే వర్క్ చేస్తున్నాను అని తెలుసు, కానీ నేను ఎక్కువ వెళ్ళను, మొత్తం నేను అంతా ఫాలోఅప్ చేసేస్తా, కాల్లోనే మాట్లాడేసుకుంటాను. నేను మేనేజర్ నుంచి మేనేజర్ గా పిక్స్ పంపిస్తా, దాంట్లో నుంచి మేడం సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి టైమింగ్ లొకేషన్ అన్ని పంపిస్తారు, మనం మోడల్ ని ఫాలోఅప్ చేసుకొని పంపించడమే. ఈ రోజుల్లో అసలు బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆన్లైన్ లో రీల్స్ అవి ఎక్కువ అయిపోయినాయి, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తున్నారు, బ్రాండ్ రీల్స్ చేసేస్తున్నారు. మీకు అలా వచ్చాయి బ్రాండ్స్ ఏ పడితే చేయను, అది కరెక్ట్ గా జెన్యున్ ప్రోడక్ట్, దీనివల్ల నిజంగానే పబ్లిక్ కి యూజ్ ఉండిద్దాని అన్నవి మాత్రమే చేస్తా. ఏ పడితే చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం మనకే, వాళ్ళ క్లయింట్ కి ఏమన్నా అయితే, ఎందుకంటే మనల్ని నమ్మి మన ఫేస్ చూస్తున్నాయి. ఇప్పుడు సోప్స్ వాడితే ట్యాన్ పోద్ది, ఆ సోప్స్ వాడితే ట్యాన్ పోద్ది, ఇది వాడాలి, అలాంటి మీరు ఓకే అంటారా? నేను అన్నా సోప్ వల్ల ఎలా ఒక 50K ఇస్తా అన్నా నేను ఒప్పుకోను, ఎందుకు డబ్బులు ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తాను. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేస్తారు కదా అవును మనీ కోసం. ట్యాన్ అసలు ఎలా పోతుంది, సోప్ వల్ల ఎలా పోయిద్ది అని ఎలా నమ్ముతున్నారు, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దాని వల్ల అయితే ఏం పోదు, సోప్స్ వల్ల పోవడం పోదు. ఇప్పుడు చాలా మంది ఫౌండేషన్స్ అవి రాయగానే చెప్తారు రకరకాలుగా, స్కిన్ చేంజ్ అయిపోయింది అది అంటారు. అది
బై చేస్తే మళ్ళీ అలా ఉండదు, వేరేగా ఉంటది. అవును. అంటే యూజ్ చేసే విధానం ఏదైనా ఏంటంటే టెక్నిక్ అనేది ఫౌండేషన్ మనం వేస్తే కాదు చేతిలో ఉండిద్ది. ఆ ఫౌండేషన్ ఎలా వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారంగా స్మజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ బేస్ ఏదైనా కూడా ప్రాక్టీస్ ఇస్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఫౌండేషన్ కొన్నామని అన్నది కాదు, అది ఎలా యూజ్ చేయాలి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా స్కిన్ మీద మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ప్రొసీజర్ టెక్నిక్ కరెక్ట్ గా ఉంటేనండి మంచిగా వస్తుంది. లేకపోతే స్మజ్ అయిపోవడం, కేకీగా రావడం అట్లా అయిపోతుంది. ఈ మధ్య బాగా వైరల్ అయింది ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ట్యాన్ గా కనిపించడానికి అవి రాసుకుంటున్నారు కదా, ట్యాన్ వి. అంటే ఎందుకు అవేర్నెస్ బాగా పెరిగిపోయింది అంటారా స్కిన్ టోన్ మీద? అవేర్నెస్ అంటే లైక్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కువ అందం, ఈవెన్ నువ్వు నేను కూడా అమ్మాయిమే, మనం కూడా అంతేగా అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకు లైక్ అంటే ఆడపిల్లగా పుట్టాము. డౌట్ అన్న మీద లేదు లేదు, అంటే లైక్ ఆడపిల్లలం కాబట్టి అందంగా కనిపించాలనుకోవడం తప్పు లేదు కదా. అంటే వాళ్ళు ట్యాన్ అంటే తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా కనిపించాలని ట్యాన్ రాసుకుంటున్నారు, లోషన్స్ అవన్నీ. ట్యాన్ అంటే లోషన్ రాసుకుంటున్నారు కరెక్టే. ట్యాన్ ఎందుకు అవ్వాలి అంటే సన్ విటమిన్ డి కోసం అని చెప్పి, దాని వల్ల విటమిన్స్ వస్తాయని చెప్పి. మరి వీళ్ళు ఎందుకు అలా సెలబ్రిటీస్ రాసుకుంటారు మనకు ఐడియా లేదు. ఇంటర్నేషనల్ కూడా చాలా మంది డస్కీ మేకప్ వేసుకుంటారు. అవును, తెల్లగా ఉన్నా కూడా వాళ్ళు అలా చూసుకోవాలనుకుంటున్నారు. మరి మనకేంటి ఇండియాలో మనం ఏం తెల్లగా అవ్వాలని పూసుకుంటాము. వాళ్ళేమో ఎంత తెల్లగా ఉన్నా వాళ్ళకన్నా 2-3 షేడ్స్ తక్కువ రాసుకుని తిరుగుతారంట. అవును, అక్కడ ట్యానింగ్ వి కూడా ఉంటాయంట, బ్యూటీ పార్లర్స్ అవన్నీ. వాళ్ళకి ఇష్టం అంట ట్యాన్ అవ్వడం అంటే. మనల్ని చూసి ఈర్ష్యపడతారంట. అంటే మా సిస్టర్ చెప్పింది ఈ విషయం నాకు. మీరెంత లక్కీయో, మీకు ట్యాన్ ఉంది, మాకు ఎంత మేము ఎండలో నుంచి కూడా రావట్లేదు అని చెప్పి. అదే నేను ఎండలో తిరిగితే మా అమ్మ మసిబొగ్గు అయ్యావు అని తిడతారు మన ఇంట్లో అంటే. అదే అమెరికాలో అయితే పొగుడతారా? పొగుడతారు. అయ్యో, అయితే నేను అమెరికా వెళ్ళిపోతానబ్బా అప్పు చేసైనా. ఎప్పుడైనా మోడల్స్ లో చాలా మంది చాలా ఫెయిర్ గా ఉన్నా కూడా ఎంత మేకప్ వేసినా ఎంత రెడీ చేసినా సెట్ కాదు వాళ్ళకి. ఫీచర్స్ ఇంపార్టెంట్ దీంట్లో. కొన్ని పర్టికులర్ అకాడమీస్ ఏంటంటే, నేను వర్క్ చేస్తుంది అకాడమీస్ తో, మేకప్ అకాడమీస్ తో కూడా వర్క్ చేస్తే అయిపోయింది తెలంగాణలో. నేను చేసే వాళ్ళందరూ చాలా పెద్ద అకాడమీస్, అలంకార్, బ్లష్ విత్ బ్రష్, ఇట్లా మంచి అకాడమీస్ తో, రేడియంట్, అలా రమేష్ అకాడమీ ఇట్లా. సో వీళ్ళు ఏంటంటే పర్టికులర్ గా ఇప్పుడు నేను ఒక 20+ మోడల్స్ ని పంపిస్తే దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసేది ఒక్క మోడల్ ని. అంటే పర్టికులర్ గా ఫీచర్స్ చూస్తారు వాళ్ళు మేకప్ వేసేది ఒక మోడల్ కి కూడా. ప్రతి కేటగిరీ ఉన్న స్కిన్, అంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్, పిగ్మెంటేషన్ స్కిన్, అన్ని స్కిన్స్ కావాలి. ఎందుకంటే ఏ బ్రైడ్ ఎలా వచ్చింది అన్నది తెలియదు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా ఓన్లీ క్లియర్ స్కిన్ మీద చూపిస్తారు. అలా చూపించడం వల్ల ఏమొస్తుంది స్టూడెంట్ కి నాలెడ్జ్. సో ప్రతి స్కిన్ మీద చూపించాలి కాబట్టి పెద్ద అకాడమీస్ ప్రతి ఒక్క స్కిన్ వాళ్ళని తీసుకుంటారు అనమాట. సో దీంట్లో కళ కూడా ఇంపార్టెంట్ ఫేస్ లో. ఆ ఫీచర్స్ లేని వాళ్ళు తీసుకోరు. పర్టికులర్ గా సెలెక్షన్ ఉండేది దీనికి కూడా. సో ప్రొఫెషన్ పక్కన పెడితే మీకు ప్రపోజల్స్ అవన్నీ వస్తా ఉంటాయా ఇన్స్టాలో గానీ బయట గానీ ఎవరైనా? ఆడపిల్ల అన్నాక మరి నన్నేంటి ఎవరు చేరు? మా కెమెరామెన్ కూడా చూడరు నన్ను సరిగ్గా ఇద్దరు. అయ్యో, ఏమంటారు? రిజెక్ట్ చేస్తారా, వద్దంటారా? టైం వేస్ట్ పని అదైతే నన్ను అడగడం అయితే. అదేంటి అంత మాట అన్నారు? అంటే నేను తెలుసుకుంది అయితే అదే, ప్రేమ గొప్పదంటారు, ప్రేమ లేకపోతే చచ్చిపోతా ఉంటారు. నేనైతే ఒక పిచ్చి, అదొక దాని వల్ల ఏంటంటే కెరియర్ నాశనం అవుతుంది. ఫస్ట్ లవ్ అనేది మంచిదే, నేను కాదనట్లా. కాకపోతే ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చేయడం బెటర్. నేను చిన్నప్పటి నుంచి వచ్చాను, నేను లవ్ చేశాను, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే అదంతా ఫేక్, అవసరం లేని పని అదంతా. ఈ ఏజ్ లో 25 రానియండి, 26 రానివ్వండి, ఏమైంది, చదువుకోండి, బాగా జాబ్ తెచ్చుకోండి. ఎవరు కాదంటారు? జాబ్ వచ్చిన తర్వాత, చదువుకున్నాక, ఎర్న్ చేసిన తర్వాత మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని చేసుకోండి. 30 వచ్చినాక చేసుకోండి. ఈ రోజుల్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎఫ్ఐఆర్లు ఎక్కువ అయిపోయినాయి కదా. ఎక్కువ అయిపోయినాయి, మొత్తం మారిపోయింది, లోకమే మారిపోయింది. ఇంకా పెళ్లిళ్ళు అవి లేవంటారా ఇంకో 10 years వస్తే? చెప్పలేం, అందరైతే మారిపోయారు. ఎవరు ఫేక్ గా ఉన్నారా, ఎవరు జెన్యున్ గా ఉన్నారని మనం చెప్పలేం. చిన్నప్పుడు ఏమైనా కోరికలు ఉండేవా? వస్తాడు ఎందుకు లేదు, ఉన్నాయి. ప్రిన్సెస్ మహేష్ బాబులా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇలా నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఏజ్ పెరిగే కొద్ది నేనేం తెలుసుకున్నానంటే ఇది కాదు లైఫ్. ఎర్న్ చేయాలి, ముందు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇది. ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ రావాలనుకుంటున్నారో ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఫస్ట్ చదువుకోండి, అదే ఇంపార్టెంట్. లవ్ అనేది ఎప్పుడైనా వస్తుంది, ఏ ఏజ్ లో అయినా పుట్టిద్ది. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత కూడా హీరోయిన్స్ ఎందుకు చేయట్లేదు? ఉంటారు, సీక్రెట్ రిలేషన్షిప్ లో కూడా ఉంటారు, కానీ ఎందుకు చేయట్లేదు? కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎందుకంటే మన లైఫ్ ఓన్లీ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం కాదు. ఎవరైతే ఆడపిల్ల కష్టపడి వస్తుందో ఖచ్చితంగా నిలబడి సంపాదించి తనంటూ ఒకటి ప్రాపర్టీ తను నిలబెట్టుకున్న తర్వాత తను ఇది లైఫ్ ఓకే, ఇంతటితో నేను సాటిస్ఫై అయ్యాను అన్న తర్వాత లవ్ ఆర్ మ్యారేజ్ అనేది చేసుకోవాలి. అప్పటి వరకు అయితే నో.
నో. అంటే ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరుడు వచ్చి ప్రపోజ్ చేసింటే నో, నేను నా కాళ్ళ మీద నిలబడాలి. రేపు గొడవలు అవుతాయి, నేను డబ్బులు ఇవ్వడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు ఈ అవసరాలన్నీ నేను తీరుస్తున్నాను అని అంటే రేపు నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి బాధపడాలి? మా ఇంట్లో నా పేరెంట్స్ కూడా సరే నువ్వు కోటీశ్వరుడే వచ్చాడు, నువ్వే ఇష్టపడి చేసుకున్నావు, నువ్వే పడు అని అంటారు. ఎందుకు ఆ మాట? నేను ఓన్ గా సంపాదించుకున్న తర్వాతే ఏదైనా. అసలు మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? ఫీచర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అందంగా ఉండాలి అదంతా కాదు, కానీ మనసు చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం తెలిసిందే క్రాక్ ఎక్కువ ఉంటది అమ్మాయిలకి, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ అర్థం చేసుకోవాలి వాళ్ళు. అర్థం చేసుకొని మెలగడం మంచిదే అంటారు. అప్పుడే కలిసి ఉంటాం. ఖచ్చితంగా ఉమెన్ అర్థం చేసుకున్న వాళ్ళే లైఫ్ ని లీడ్ చేయగలరు. లేకపోతే గొడవలు అయిపోతే విడిపోతారు. బయట అంటారు కదా అమ్మాయిలే అబ్బాయిలు మోసం చేస్తారని, నిజమంటారా? ప్రతి చోట జరుగుతుంది, అది జెండర్ కి సంబంధించింది కాదు. అటువైపు జరుగుతుంది, ఇటువైపు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే తాత్కాలికంగా ఆలోచించుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఆలోచించి స్టెప్ వేయమంటాను, లేకపోతే అవసరం లేదు. ఆ టెంపరీ చూసుకుంటున్నారు. దానివల్ల ఎవరు తన లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే ఒక మాట మీద వెళ్ళాలి, లేదని అనుకుంటే వదులుకోవడం బెటర్. అంటే మనం ఎంత ఇవన్నీ మైండ్ లో ఉన్నా మనల్ని ఎవరో ఒకరు ట్రై చేస్తానే ఉంటారు, ఎవరో ఒకరు ట్రై చేస్తానే ఉంటారు. అది చెప్పలేం, మనకు తెలియదుగా వాళ్ళు ట్రై చేస్తున్నారా లేదా అన్నది. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేసినా కూడా వదిలేయడమే, పట్టించుకోకుండా ఉండడం. మెసేజ్ చేయడం డైలీ, మీకు ఎవరైనా ఫోన్ చేయడం ఖచ్చితంగా వస్తే నేను బ్లాక్ చేసేస్తా, లేకపోతే వాళ్ళ మీద ఒక వీడియో చేసి పెట్టేస్తా. ట్రాక్ వచ్చింది నాకు కూడా. నేను అసలు పట్టించుకొని వదిలేసా. ఒకప్పుడు ఏజ్ లో ఏంటంటే నవ్వుకునేదాన్ని, ఓకే అని చెప్పేసి. ఇప్పుడు ఇది నా లైఫ్ నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా వర్క్ నాకు ఇంపార్టెంట్ పడిపోయి నాకు మైండ్ లో ఇదంతా సిల్లీగా కనిపించేది, ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశా. ఫన్ మూమెంట్ కూడా అది ఫన్ లా కూడా అనిపించట్లేదు నాకు. సీరియస్ కొట్టట్లేదు ఎవరిని మీరు బయట? కొట్టను, బ్రష్ తీసుకుని కొడతారు అబ్బాయిని? కొట్టను. కాకపోతే ఏంటి అంటే కోపం వచ్చేసింది. వార్నింగ్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తా, వార్నింగ్ అయితే డెఫినెట్ గా ఇస్తా. ఎందుకంటే ఇంకోసారి మన జోలికి రారు, మన క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇంకో నలుగురికి చెప్తారు, అరే ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఓకే, మీరెందుకు హీరోయిన్ గా ట్రై చేయకూడదు? చేద్దాం టైం వచ్చినప్పుడు. లైక్ షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ అయితే చేశాను, వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఇయర్ లో అయితే ఏదో ఒక స్క్రీన్ లో, బిగ్ స్క్రీన్ లేకపోతే స్మాల్ స్క్రీన్ లో అయినా కనిపిస్తుంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా మంచిగా టాలెంట్ తో వస్తున్నారు చాలా మంది. సోషల్ మీడియా త్రూ చాలా మంది ఎదుగుతున్నారు. లైక్ అదొక మంచి ప్లాట్ఫామ్ అయింది. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో అది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే అదొక మంచి కెరీర్ అవుతుంది. దాని నుంచి మంచిగా సంపాదించుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సిఏ సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సెస్ లక్షల్లో. కరెక్ట్ గా ఫోకస్ చేసామనంటే అది మంచి ప్లాట్ఫామ్. మంత్లీ మంచి అమౌంట్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్ గా పెద్ద బ్రాండ్ జ్యువెలరీ ప్రమోషన్స్ కూడా చేశారు. అంటే అవి ఎట్లా ఉంటే జ్యువెలరీ మీకు ఇచ్చేస్తారా? మనకి ఇవ్వరు, షూట్ వరకే. ఆ షూట్ అయిపోయినాక తీసేసుకుంటాం. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ శారీస్ వి, జ్యువెలరీస్ వి షోరూమ్స్ కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తారు కదా, అంటే వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ ఇస్తారా లేకపోతే ఎట్లా ఉంటది ప్రాసెస్? అంటే ఫాలోవర్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని అంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ స్టోర్ లో ప్రోడక్ట్ తీసుకోమంటారు, లేకపోతే ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటారు. డిమాండింగ్ ఉంటుంది దానికి కూడా, ఫాలోవర్స్ పెరిగే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీకు త్వరలో ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి? యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే నాకు ఈ ఏజెన్సీ పెట్టినాక టైం కుదరట్లా. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అదే చెప్తున్నా. నేను ఈ ఏజెన్సీ పెట్టినాక నాలో ఏదైతే టాలెంట్ ఉందో అది ఎవరికి నేను చూపించలేకపోతున్నా. నేను సంగీతం నేర్చుకున్నా, నేను సింగర్ అవ్వాలనుకున్నా అవ్వలేదు. నేను ఒక స్పోర్ట్స్ ఉమెన్ అవ్వాలనుకున్నా, అది అవ్వలేదు. ఇంట్లో భయపడుతూ అట్లా ఆపించేశారు. సంగీతం నేను వెళ్ళాను, నేర్చుకున్నాను, నేను ఒకటి ఫేస్ చేశాను. ఆ తర్వాత నాకే వద్దనిపించేసి నేను వెనక్కి వచ్చేసా. అంటే నేను ఒక క్రిస్టియన్, ఈ ఫీల్డ్ లో ఎట్లా ఉందంటే క్రిస్టియన్ ని సపరేట్ గా చేయడము అట్లా జరిగింది. నేను వెళ్ళి జాయిన్ అయింది ఏంటంటే ఒక బ్రాహ్మిన్స్ కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్, అది వాళ్ళే నేర్పిస్తారు. లైక్ సమానతత్వం లేదు అక్కడ. అంటే జరిగి కూడా 5 years బ్యాక్ అయిపోయింది. ఆ నెయిల్ పాలిష్ చేసుకుంటే తప్పండి అక్కడ, నెయిల్ పాలిష్ చేసుకోకూడదు. లైక్ ప్రసాదం అనేది ఏంటంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ గా తింటారు, కొంతమంది తినరు. నేను ఆ రోజు ఏంటంటే ఎవరో సంథింగ్ ప్రసాదం తెస్తే నేను తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే వేరు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటే ఏంటంటే కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటే మనల్ని గుడులకి లేకపోతే గుడి పక్కన స్టేజ్ పర్ఫార్మెన్స్ కి తీసుకెళ్తారు. చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా పాడాలి, నేర్చుకోవాలని చెప్పి. మా గురువు నన్ను తీసుకెళ్లేవారు కాదనమాట. సో అదంతా మైండ్ లో పడిపోయింది. ఓకే, వీళ్ళకి నచ్చినట్టు ఉంటేనే మనకు నేర్పిస్తారు, లేకపోతే నేర్పించరు అని చెప్పేసి నేను క్విట్ చేస్తాను దాన్ని కూడా. సో అట్లా నేను ప్రతి చోట చాలా ఫేస్ చేశాను. మీరు చూడడానికి ముస్లిం లా కూడా ఉన్నారు. కొంపదీసి పక్క దేశం నుంచి వచ్చారా మీరు? కాదు, ఇక్కడి నుంచి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు ఒకవేళ మీరు తెలుగు
ఎదురోళ్ళు మోడల్ వచ్చింది, ఆమె తెలుగు రాదు, అప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్ మాక్సిమం వాళ్ళకి హిందీ వస్తే నాకు అర్థమవుతది. నేను ఇంగ్లీష్‌లో కన్వే చేస్తా వాళ్ళకప్పుడు. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఏం చేయలేం వదిలేస్తా. ఈ సైకిల్ చేసుకోవడమేనా ఇద్దరు? అసలు ఇంక అర్థం కాదు మనకి. ఆ. లైక్ అంటే మొత్తం మనం మాట్లాడేది ఫోన్‌లో అండ్ చాట్‌లోనే కాబట్టి అర్థం అయిద్ది వాళ్ళకి. వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు మాక్సిమం. మనం ఇంగ్లీష్‌లో చెప్పేస్తాం అంతా. మీ- ఏముంది ఒకవేళ అర్థం కాకపోతే చాట్‌జీపీటీనో, జెమినీనో అడిగి వాళ్ళకి సంబంధించిన కాపీ పేస్ట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్‌లోనే నాకు ఒక కన్వర్జేషన్ ఇవ్వండి వాళ్ళు ఇచ్చేసిద్ది యాప్. ఏముంది అది కాపీ పేస్ట్ చేయడం ఎప్పుడు. వామ్మో. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఫైనల్ గా? రికగ్నైజ్ అవ్వాలి ఇంకొంచెం ఇండస్ట్రీ ఇప్పుడు ఏజెన్సీ అంత పెట్టి మంచిగా ఫేమ్ అయ్యాను. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సగం మందికి తెలిసాను. ఇప్పుడు మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అక్క ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి మోడలింగ్ అంటే చెప్తున్నా చెప్తాను నేను డెఫినెట్ గా చెప్తా. టైం ఉంటే మాత్రం చెప్తాను. లేకపోతే ఇప్పుడు అదే ఈ ఫ్రెషర్స్ కోసమే మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం, వర్క్ షాప్ పెడుతున్నాం ఇప్పుడు. దాంట్లో ఇలాంటి వాటిలో వచ్చి జాయిన్ అవుతే నేను అప్డేట్స్ ఇస్తా, ఎక్కడ పెడతాము, ఏ డేట్స్ లో పెడతామని. దాంట్లో వచ్చి జాయిన్ అయితే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. మీరు ఏదైతే అమౌంట్ కడుతున్నారో మనం పెట్టింది కూడా చాలా తక్కువ, 5,000 పెట్టాం 2 days కి. వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఆ 5,000 వర్త్ నేను షూట్స్ అయినా ఇప్పగలను ఇఫ్ ఇన్ కేస్ తనకు రావట్లేదు, తన వల్ల అవ్వట్లే అంటే. ఏదైతే అమౌంట్ తను పెట్టిందో ఆ అమౌంట్ నేను ఇప్పించేస్తా. ఇది మేల్ అండ్ ఫీమేల్ అందరికి పెట్టాం మనం. అబ్బాయిలు కూడా మోడల్ అవ్వాలంటే అబ్బాయిలు హైట్ ఉండాలి కన్ఫర్మ్ గా. హైట్ తో సంబంధం ఉంది. అబ్బాయిలకి అయితే బ్రాండ్స్ కానీ లేకపోతే ఈవెన్ మూవీస్ లో కొంచెం హైట్ ఎక్కువ చూస్తున్నారు. కొన్నిటికి అవసరం లేదు, కొన్ని షూట్స్ కి అయితే అవసరం లేదు, ఎవరైనా రావచ్చు. ఇంకా అబ్బాయిలు కూడా ఇలా నడుస్తారు కదా, ఆ, నడుము మీద చెయ్యాలి అవి ఏమైనా ఉంటాయి వాళ్ళకి కూడా. వాళ్ళకి అలా ఏమి ఉండదు. లైక్ వాళ్ళకి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఉండదు ఈ దీంట్లో అయితే వర్క్ లో. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఉంటారు కదా, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, అవి కూడా నిజంగా పేమెంట్సా లేకపోతే నిజంగానే విన్నర్ చేస్తారా? అవి నిజంగానే విన్నర్ చేస్తారు. దాంట్లో కూడా కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ తను వెళ్ళింది, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది, దాంట్లో కూడా ఉన్నాయని చెప్పారు. మనకి వెళ్ళి చూడలేదు కాబట్టి ఎంతవరకు నిజమో ఏంటన్నది మనం చెప్పలేం. కానీ రీసెంట్ గా మనం చూస్తే ఒకళ్ళు బయటకు వచ్చి మరీ చెప్పారు కదా, నన్ను ఇలా చీప్ గా చూసారు, నాకు ఒక వాల్యూ కూడా ఇవ్వలేదు అని. నేమ్ ఎందుకులే చెప్పడం, కానీ జరుగుతున్నాయి దాంట్లో కూడా కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి. ఇంటర్నేషనల్ అంటే నాకు తెలిసి అందరూ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు. అందరూ వస్తారు, ప్రతి కంట్రీ నుంచి వస్తారు. యూనివర్స్ అంటే మన అంతేగా, ఈవెన్ ఇండియా కూడా అంతే. అంటే తెలుగు వాళ్ళు కూడా గెలిచినవి ఉన్నాయి కదా కొన్ని. ఇప్పుడు మన ఐశ్వర్య రాయ్ గారు వీళ్ళు వాళ్ళందరూ బాలీవుడ్. ప్రియాంక చోప్రా చాలా మంది విన్ అయ్యారు. కత్రినా కైఫ్ కూడా వీళ్ళందరూ పేజెంట్ విన్నర్స్. ఎందుకు రీసెంట్ గా ప్రభాస్ ది రాజ్ సబ్ దాంట్లో కూడా హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బ్యూటీ పేజెంట్స్ లో టాప్ 10 లిస్ట్ లో ఉన్న వాళ్ళే. మనకి మ్యాగజైన్స్ వస్తాయి కదా చిన్నవి, న్యూస్ పేపర్ తో పండిస్తారు, వాటిలో నిజమేనా అవన్నీ? కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి అవి ఇచ్చి మాకు కాంటాక్ట్ అవ్వండి, మోడల్స్ కావాలి అది అంటే ఒకప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేవు కదా, ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ నుంచి రావడానికి. సో అట్లానే అప్రోచ్ అయ్యేవాళ్ళంట, అవి చూసే వెళ్ళేవాళ్ళంట. అడ్రస్ ఇవన్నీ కాంటాక్ట్స్ ఇస్తారు, వాటి త్రూనే ఆడిషన్స్ కి అట్లా వెళ్ళేవాళ్ళు. ఎక్కడ జరుగుతున్నాయి ఏంటనేది అక్కడ ప్రింట్ ఇస్తారు, దాని ప్రకారంగా వెళ్ళేవాళ్ళు. నిజంగా స్క్రీన్ కి మేకప్ అవసరమా? ఇంపార్టెంట్. అవునా, మరి నేను వేసుకోలేదు, ఓన్లీ లిప్స్టిక్ ఐలైనర్. అంటే ప్రేమిస్తాను నేను, ఎలా ఉన్నా యాక్టింగ్ ఇంపార్టెంట్. యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాయి పల్లవి గారు ఉన్నారు, ఆవిడ మేకప్ వేసుకోరంట, నిజమే అంటారా? నిజమే అంటారు. అంటారు నాకు క్వశ్చన్ మళ్ళీ నేను వెళ్ళి చూడలేదుగా. అంటే ఇక్కడ పింక్ పింక్ ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా తెలుస్తుంది మేకప్ ఉందా లేదా అని. మేకప్ అంటే కొన్నిట్లో ఇంపార్టెంట్ అయితే తను వేసుకుంటారు, కొన్నిటికి అవసరం లేనిది తన నాచురల్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడిద్ది. ఇప్పుడు కొంతమందికి ఎంత మేకప్ వేసినా, ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ వేసినా వాళ్ళకి మేకప్ ఎందుకు సెట్ కాదు? స్కిన్ తీసుకోదు కొంతమందికి. ఎందుకంటే నాకు కొంచెం దీనిలో నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్పగలను. స్కిన్ తీసుకోదు, ప్యాచిగా కేకే అయిపోయింది. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేయలేం. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు మేకప్ అస్సలు సెట్ కాదు, ఎవరు వేసినా సెట్ కాదు. ఎందుకంటే నా ఫేస్ లా ఉండదు, ఏదో కొత్తగా గ్రహంతో లా కనిపిస్తాను నేను. అంటే ఎందుకు అలాగా, ఏంటి ప్రాబ్లం? వేరే వాళ్ళకి సెట్ అయింది కదా. అంటే ఇప్పుడు నేను కూడా మేకప్ రిమూవ్ చేస్తే కొంచెం డల్ టోన్ అనేది వచ్చేస్తుంది, అలవాటు చేసుకోవాలి. టోన్ కాదు, ఇప్పుడు మేకప్ గానే నాకు ఇక్కడ నుంచి నా ఫేస్ లో ఉండదు మొత్తం. ఓకే, అంటే మేకప్ ఆర్టిస్ట్ లో అప్పుడు లోపం ఉన్నట్టు, మీకు ప్రాపర్ గా ఏమో నాలో లోపం ఉంది అనుకున్నాను. కళ్ళగానే ఉన్నారు మీరు. అదేలేండి. అదేంటంటే మేకప్ చేసే ఆర్టిస్ట్ చేతిలో ఉంటది ఏదైనా మ్యాజిక్. ఏమో మేకప్ తీస్తే ఒకలా ఉన్నా, మేకప్ వేసుకుంటే ఒకలా ఉన్నా, అసలు ఏం లేకపోతే ఒకలా ఉన్నా. కొంచెం చేంజ్ అవుతుంది, ఫీచర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని కూడా మనం ఇంపాక్ట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి మన లైఫ్ లో పార్ట్ లాగా. ఇంకొకటి బేసిక్ గా స్కిన్ కేర్ లో ఫేషియల్ హెయిర్ తీయచ్చు వద్దని చాలా మంది అడుగుతూ ఉంటారు. తీయచ్చు. మేకప్ కన్ఫర్మ్ గా తీయాలంటారా? మేకప్
మేకప్ కి కన్ఫర్మ్ గా తీయాలి అంటారా? మేకప్ కని కాదు, అంటే లైక్ రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళకైతే తీయాలి. ఈవెన్ బ్రైడ్ కూడా మేము ముందే సజెస్ట్ చేస్తాం. అప్పటికప్పుడు తీయడం వల్ల ఏంటంటే ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటది. సో 2 days ముందే తీసుకొని పెట్టుకోమంటాం. పార్లర్ కో లేకపోతే వాళ్ళనే రేజర్స్ కొనుక్కోనో తీసుకొని పెట్టుకోమని చెప్తాం. ఇంకొక డౌట్, బ్రైడ్స్ పెళ్లికి ముందు పార్లర్స్ లో అది గోల్డెన్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, అవి నిజమేనా? వాటి వల్ల అయితే ఏం రాదండి. అంటే ఒకప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్స్ మంచివి లేక అవి చేపించుకున్నారు. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. హైడ్రా ఫేషియల్, కార్బన్ పిల్, వీటి వల్ల నిజంగా గ్లో ఉంటది. వాటి వల్ల ఏం ఉండదు నన్ను అడిగితే. హీట్ తప్ప ఏం రాదు మన ఫేస్ లో. అంటే డైమండ్ ఫేషియల్ అంటే డైమండ్ లో మెరుస్తాం, గోల్డెన్ ఫేషియల్ అంటే అలా ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే దానివల్ల రిజల్ట్ ఉంటది. కాకపోతే అవన్నీ కెమికల్స్ వాడడం వల్ల. ఈ మంచి వచ్చినాయి వాటికి కొంచెం వెళ్ళడం బెటర్. ఇప్పుడు అయినా తగ్గిపోయినాయి. ఎవరు పెద్దగా ఫేషియల్స్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లా. మిషన్ ప్రోడక్ట్స్ ఏదైతే ట్రీట్మెంట్స్ వచ్చినాయో వాటికి వెళ్ళిపోతున్నారు అందరు, స్కిప్ అయిపోయి. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ కి వచ్చాక చాలా మంది మీకు చెప్తూ ఉంటారు, గ్లూటాథైన్ గానీ అవి కానీ ఇంజెక్షన్స్ తీసుకో, టాబ్లెట్ తీసుకో, అది ఇదని రేపు రెచ్చగొడతా ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు. ఎవరైనా అలాగా? అంటే లైక్ రెచ్చగొట్టడం అని కాదు కానీ కొంచెం ఫెయిర్ అయితే బాగుంటది, నీకు ఇంకొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్ అయితే చేయించుకోవడమే. కాకపోతే ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇండస్ట్రీలోకి రావాలి అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి నిద్ర లేకపోతే గ్లో తగ్గిపోయింది, ప్రాపర్ ఫుడ్ లేకపోతే గ్లో తగ్గిపోయింది. నేను ఫేస్ చేశాను అది. ఎందుకంటే నేను షూట్స్ రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ ఊర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ప్రాపర్ టైం ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు. ఫస్ట్ నిద్ర ఉండకపోతే అండి అదే రోజు అలవాటు అయిపోద్ది, టైంకి నిద్రపోము. సో దానివల్ల ఏంటంటే మన బాడీలో చేంజెస్ చూస్తాను నేను కూడా. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది డెఫినెట్ గా. చేయించుకోవడం వల్ల తప్పు కాదు. కాకపోతే పర్టికులర్ టెస్టులు చేయించుకొని అంత మోతాదులో అనేది యూజ్ చేయాలి. ఎలా పడితే అలాగా వాళ్ళే ఓన్ గా కొనేసుకొని ఆర్ఎంపీతో గుచ్చిపిచ్చేసుకుంటే అట్లా కాదు. కొంచెం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని కన్సల్ట్ అయ్యి అవన్నీ కనుక్కుంటేనంటే కొంచెం మంచిగా ఉంటది. అప్పుడు హెల్త్ గ్లో అవన్నీ వస్తాయి. ఇప్పుడు స్కిన్ కేర్ ఇంత ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఒక 20 years బ్యాక్ అసలు స్కిన్ కేరే లేదు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే ఉంది మనందరికి. అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. మరి ఇంత స్కిన్ కేర్ తీసుకుంటున్నా కూడా ఇప్పుడు చాలా మందికి పింపుల్స్ వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి. డిఫరెన్స్ ఏంటంటారు? నేనేం చెప్తా అంటే 20 years బ్యాక్ నిజంగా ఓన్లీ ఫ్యాన్ లవ్లీ. నా స్కూల్ టైంలో నాకు కూడా అదే పూసేవారు. ఎందుకు పూసేవాళ్ళు అర్థం కాదు. ఎందుకంటే నేను నార్మల్ గానే బ్రౌన్ టోన్ లో ఉంటా, అది పూయడం వల్ల నేను ఇంకా సున్నం కొట్టినట్టు అయిపోయింది నా ఫేస్, నాకే అర్థం కాకుండా. అయినా అదే ఏదో అందం అనుకొని నేను పూసుకొని వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ టొమాటో కానీ, ముల్తాన్ మట్టి, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది న్యాచురల్ వాటికి. ఇప్పుడు లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. దీనివల్లనే నిజంగా వస్తున్నారు అని చెప్పి ఎవరైతే స్క్రీన్ మీద ఉండి కనిపించి చెప్తున్నారో నిజమే అని మోసపోయి కొనుక్కుంటున్నారు. దానివల్ల రిజల్ట్ ఉండదని చెప్పట్లా. కొన్ని బ్రాండ్స్కి ఉంది, కొన్ని బ్రాండ్స్కి లేవు. చూసి వాడుకోవాలి. అలా అని చెప్పేసి నేను తక్కువ ఏమీ చేయట్లేదు, అన్నీ యూజ్ అవుతాయి. మీ స్కిన్ కి ఏదైతే పడుతుంది, దానివల్ల యూజ్ ఉందా లేదా, గ్లో వస్తుందా లేదా, అవన్నీ చూసుకొని వాడుకోవడం బెటర్. మా కెమెరామెన్ ఏం స్కిన్ కేర్ తీసుకోవాలంటారు చెప్పండి? అబ్బాయిలకి మనం ఎంత చెప్పినా వాళ్ళు సోప్ ఒకటే వాడతామని అంటారు. అబ్బాయిలు అదొకటి వాడే అందంగా ఉంటారు, మరి అమ్మాయిలు ఎందుకు ఎన్ని వాడిని అందంగా ఉంటాం? మోసపోతున్నాం మనం. అదే మనకు అవసరం లేనిది కూడా మనం కావాలనుకొని తెచ్చుకుంటాం, దానివల్ల స్కిన్ పాడైపోతుంది. అంటే అబ్బాయిలు తెలివైన వాళ్ళు అంటారు. నిజమే. మా కెమెరామెన్ స్నానం చేయలేదంట, అయినంత గ్లోగా ఉన్నాడు. అదే అని స్కిన్ సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్ శర్ణి అక్క, ఇంత దూరం వచ్చి ఇంత టాలెంట్, ఇంత మ్యాటర్ చెప్పి. సో ఎవరైనా అది ఉంటాయి కదా ర్యాంప్ వాక్స్, అవి నడవాలంటే ఎక్కడ పడితే అక్కడ నడవద్దమ్మా, డబ్బులు ఇచ్చి ప్లీజ్, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఇంటర్వ్యూ కింద, అందరు దానికి మెసేజ్ చేయండి. ఎవరైనా మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, మంచిగా కనిపించాలనుకున్నా కూడా ఆమె దగ్గర ఉండి హెల్ప్ చేస్తుంది. వద్దన్నా హెల్ప్ చేస్తుంది ఆమె. మీరు వద్దని దండం పెట్టిన హెల్ప్ చేసేలాగే ఉంది. సో అందరూ అక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు తగులుకోండి, ఓకేనా? కుర్రోళ్ళు కాదు, వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు. మా కెమెరామెన్ ఇప్పుడే ఫోన్ చేశాడు, చెక్ చేద్దాం చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా కెమెరాకి? థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ 3 years నుంచి నాకు శ్రీవిద్య తెలుసు, బట్ నేను ఎప్పుడు తనని ఇంటరాక్ట్ అయ్యి ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. సో నాకు తనని ఇలా వచ్చి మీట్ అయ్యి తను చాలా మంచిగా ఇంటర్వ్యూ చేసింది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వరకు వచ్చి ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల. సో నెగిటివ్స్ కూడా తీసుకోవద్దు, పాజిటివ్ వైపు వెళ్ళి మంచిగా వెదండి, గ్రో అవ్వండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఈ ఫీల్డ్లో అప్రోచ్ అవ్వండి. ఎలా ఉంటుంది ఏంటన్నది మేము మొత్తం మీకు నాలెడ్జ్ అయితే ఇస్తాము. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.